జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, మరో సంవాద్ ఎపిసోడ్కి స్వాగతం. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటంటే, మనందరం చూస్తున్న విషయం ఏది, ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద ఎటువంటి విమర్శలు వచ్చినా, రాజకీయ విమర్శలు వచ్చినా, లేకపోతే పర్సనల్ అటాక్స్ వచ్చినా కూడా, ఇవన్నీ కూడా మనం చూసేది ఏంటంటే, ఇది ఒపోజిషన్కి ఎక్కువ అదొక బలపరుస్తున్నట్టు కాకుండా, ఇన్ఫ్యాక్ట్ అది మళ్ళీ మోదీజీనే అది బలపరుస్తున్నట్టు కనబడుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్పీచెస్లో మోదీజీనే డైరెక్ట్గా అన్నారు కూడా, నా మీద 91 సార్లు రకరకాల మాటలు అన్నారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చారు. అలాగే చూస్తున్నాం రీసెంట్గా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అన్న స్టేట్మెంట్స్, పరివారవాద్ అని, ఇవన్నీ ఆయన చాలా స్ట్రాటజికల్గా ఆయన ఇవన్నీ మార్చుకుంటుంటారు. సో దీని వెనకాల ఇది అపోజిషన్ వాళ్ళ ఒక అసమర్థత లాంటిదా, లేకపోతే నరేంద్ర మోదీ గారు అలాగే ఆయన టీంకు ఉన్నటువంటి సమర్థత ఇది అనేది మనం ఇవాళ చర్చించడానికి మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ సాయి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఇవన్నీ గమనిస్తున్నారు, మీరు ట్విట్టర్లో చూస్తున్నారు, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తున్నారు, అనే ప్రతి మాటగా ఆయన దగ్గర ఒక సమాధానం అనేది ఉంటుంది నరేంద్ర మోదీజీ దగ్గర. సో దాని మీద మీ అనాలిసిస్ ఏంటి ఈ విషయం మీద? సో బేసికల్లీ నేను యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారి స్టైల్ గురించి మనం వాళ్ళు డిస్కస్ చేద్దాం. అండ్ యాక్చువల్లీ ఆయన ఎందుకు ఇంత పవర్ఫుల్ అయిపోయారు అనేది. 2024 ఎలక్షన్స్ ఇప్పుడు మనం చూస్తే, నాకు తెలిసి మన జీవితకాలంలో అయితే మనం ఇట్లాంటి ఎలక్షన్స్ చూడలేదు. సో నాకు ఆల్మోస్ట్ ఒక 39 years ఏజ్ ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇట్లా వన్ సైడెడ్ ఇంత వన్ సైడెడ్ ఎలక్షన్. అంటే నాకు తెలిసి రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో, ఆయన టైంలో ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారికి వచ్చినటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ, దాని గురించి అందరూ మాట్లాడతారు. అదేంటంటే కొంచెం సింపతి నుంచి వచ్చినటువంటి, అప్పటికి ఇందిరమ్మ మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఒక ఐకానిక్ ఫిగర్గా ఆమెను చూసిన సందర్భం కాబట్టి మేబీ జరిగి ఉండవచ్చు. బట్ నిజానికి ఇట్లాంటి వాతావరణం 38-39 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. కరెక్ట్. ప్రతి ఎలక్షన్ కూడా చాలా టఫ్గా నడిచింది, అన్ని కోalition పార్టీల మధ్య. అండ్ సంకీర్ణ యుగం అని కూడా అందరు అనేవాళ్ళు. 98, 99, ఈవెన్ 2004 ఎలక్షన్స్ కానీ, 2009 ఎలక్షన్స్ కానీ, యూపీఏనా, ఎన్డీఏనా, ఇట్లాంటి ఒక వాతావరణం, థర్డ్ ఫ్రంట్ అని కొంతకాలము. సో బట్ 2014లో ఒక సింగిల్ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అనేది ఒకవైపు ఆశ్చర్యం. అది పెరగడం, ఇంకా నెంబర్ పెరగడం అనేది సెకండ్ టైం. 2019కి వచ్చేసరికి 303 సీట్లు అయ్యాయి. 270 నుంచి 303కి వచ్చాయి. ఇప్పుడు 303 కాదు, 370, 400 అని మాట్లాడుతున్నారు. కరెక్ట్. నిజానికి ఇది చాలా అసాధ్యమైన విషయము ఇప్పుడు సుసాధ్యంగా కనబడుతోంది. 2014లో మోదీ వేవ్ అనుకున్నది ఇప్పుడు ఒక మోదీ సునామీ లాగా, ఇంకా సునామీ అవడం ఏంటి, అది పెరగడం ఏంటి? ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కదా, అంటే వ్యతిరేకత కాదు, ప్రభుత్వం పట్ల అనుకూలతగా ఉంటుంది, అనుకూలత కూడా ఉంటుంది అనేది మోదీ ప్రూవ్ చేసింది. యాంటీ ఇన్కంబెన్సీ ప్రో ఇన్కంబెన్సీ అన్నారు ఆయన్నే అంటారు ఆ మాట. సో మనం పని చేసే వాళ్ళు ఎవరు ఆ ప్రభుత్వాలు లేరు కాబట్టి, సో యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉండేది. బట్ నేను పని చేసి అది చూపించిన తర్వాత అది ప్రో ఇన్కంబెన్సీ అవుతుంది అనేది మోదీ గారి ఫార్ములా. ఇవి సరే, మనం గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ప్రాజెక్టులు ఏంటి, వాటన్నిటి గురించి మనం మాట్లాడే అవసరం లేదు. బట్ మీరంతా కన్నా చాలా అద్భుతంగా అపోజిషన్ పార్టీస్ ఫెయిల్యూరా, లేదా మోదీ లేదా బీజేపీ టీం చాలా సమర్థంగా పనిచేస్తున్నదా అంటే రెండూ కరెక్టే. ఇందులో మేజర్గా ఏంటంటే, యుద్ధంలో కానీ ఏదైనా వ్యూహం రచించేటప్పుడు కానీ నీ ప్రత్యర్థిని అంచనా వేయడం అనేది మొట్టమొదటి సూత్రం, మొట్టమొదటి అంశం. ప్రత్యర్థి బలం ఏంటి, బలహీనత ఏంటి, అతనికి ఉన్నటువంటి అమ్యునేషన్, ఆయనకున్న ఆయుధ భాండాగారం ఎంత ఉంది, ఆయన సైన్యం ఎంత ఉంది, ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎక్కడ ఏ బలాలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి అనేది ఈ అంచనా కట్టకుండా యుద్ధ బరిలోకి దిగావంటే ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. సో అదే అపోజిషన్ పార్టీస్ చేస్తున్న పని. సో వాళ్ళు ఏదైతే ఇష్యూస్ తీసుకుంటారో ఆ ఇష్యూస్ని ఈయన చాలా అద్భుతంగా తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఇది మనం అంటున్నదే కాదు, ఒమర్ అబ్దుల్లా లాంటి వ్యక్తిని అంటున్నాను. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఎగ్జాక్ట్లీ ఆయన అన్నమాట దట్ మనం ఎన్నిసార్లు ఎన్ని పర్సెంట్ ట్యాక్స్ అన్నా కూడా అది పని చేయట్లేదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి, అది ఆయన బలపరుస్తుంది కానీ మనకి పనికి రావట్లేదు అని ఇండియా టుడే చాలా ఓపెన్గా అన్నారు. అంటే ఇండియా అలయన్స్ లో భాగంగా ఉన్నా కూడా ఆయన అడ్మిట్ చేసినటువంటి మాట అది. కరెక్ట్. ఆయన 2 పాయింట్లు, ఆయన ఉమర్ అబ్దుల్లా చెప్పింది ఏంటంటే, ఆయనని ఎంత తిడతారో, అంటే ఎంత వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తారో అది ఆయనకు బలమే అవుతుంది అని చెప్పారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లెక్కలోకి వస్తే ఇందాక మీరు చెప్పినట్టు 90 ఎన్ని తిట్లు 91 తిట్లు ఉన్నాయని ఆయనే రోజు చదివారు కూడా ఒకసారి. మోదీ గారు ఏదో సభలో కూడా చదివారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా తిట్టారు, అట్లా తిట్టారని. నిజానికి దాని మీద చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఎన్నో తిట్లు, మౌత్కా సోదాగర్ అన్నారు, ఖూన్కి దళాల్ అన్నారు, లేకపోతే నీచ్ ఆద్మీ అన్నారు, ఇట్లా రకాలు ఉన్నాయి. అబ్యూజివ్ వర్డ్స్ని
తనకు అనుకూలంగా మలుచుకోవడం విషయంకి వస్తే ఒక లెక్క. ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ వాలా అని చెప్పి 2014లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మణిశంకర్ అయ్య. అది కూడా నాకు తెలిసి పాకిస్తాన్కి వెళ్ళి ఇచ్చినట్టున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్ చాయ్ వాలా అనగానే చాయ్ పే చర్చ అన్నాడు ఆయన. సో అది స్టైల్, ఇప్పుడు అది స్టైల్ అయిపోయింది. చాయ్ వాలా అనగానే చాయ్ పే చర్చ అనగానే పూర్తి ఒక వేరే ఒక పాజిటివ్ వాతావరణాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం. అట్లాంటిదే మీరు చూస్తే నీచ్ ఆద్మీ అన్నాడు. నీచ్ ఆద్మీ అనగానే పిచ్చుడే వర్గంకో ఇట్లా మీరు ఇట్లా అంటాడా అని చెప్పి, అంటే వెనకబడిన వర్గాలు అన్నారు. సో నేను వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నన్ను ఇట్లా అవమానిస్తారా అన్నాడు. సో ఇమీడియట్లీ ఆయన బీసీ కమ్యూనిటీ, ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆటోమేటిక్గా వెనకబడిన వర్గాలన్నింటినీ దాన్ని అందరూ ఓన్ చేసుకునే పరిస్థితి క్రియేట్ చేయగలిగాడు. సో నువ్వు ఏదైతే అంటావో దాన్ని నేను రివర్స్ మాట్లాడతాను. చౌకీదార్ చోర్హే అన్నారు 2019లో. మేబీ చౌకీదార్ అన్నారు ఆయన. అది పెద్ద మూమెంట్ అయింది. ఆయన అనడమే కాదు, మొత్తం అందరి చేత. ఇప్పుడు మోదీ పరివార్ అనేది ట్రెండ్ అవుతోంది. సో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన స్టేట్మెంట్ ఈరోజు బీజేపీకి ఒక క్యాంపెయిన్ అయిపోయింది. సో ఇంకా శక్తి, నిన్న రాహుల్ గాంధీ అన్నమాట. అది ఆయన అన్నది ఏంటంటే ఇది హిందూ ధర్మంలో శక్తి అనేది ఉంటుంది, మన యుద్ధం ఆ శక్తికి వ్యతిరేకంగా అన్నారు. ఆటోమేటిక్గా ఆయన ఏం చేశారు, నారీ శక్తి అన్నారు. అసలు ఈ శక్తి లేకుండా మనం ఏం చేస్తామని లాస్ట్కి ఆయన చంద్రయాన్ ని కూడా కోట్ చేశారు. శివశక్తి అనే స్థలం పెట్టాము మనం, అక్కడ పేరుకి పెట్టాము. సో శక్తిని తిడతావా, శక్తిని తిట్టేవాడు కావాలా ఈ దేశంలో అని. సో ఏదైతే నినాదం, అందుకే చాలా ఆచితూచి మాట్లాడాలి. నీ ప్రత్యర్థి బలమైన వాడు ఉన్నప్పుడు, చాలా బాగా మాట్లాడగలిగే వ్యక్తి అయినప్పుడు, చాలా తెలిసిన వ్యక్తి అయినప్పుడు, తెలివైన వ్యక్తి అయినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇట్లాంటి నాయకులు ఎవరైనా సరే ఒక చిన్న వర్డ్ అది డెఫినెట్లీ వాళ్ళకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. అదే జరుగుతూ వస్తుంది. అంటే ఒక వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఒక స్టాండప్ కమెడియన్ అంటారు, ఇది 2019 ఎలక్షన్స్ ముందర రాహుల్ గాంధీ కూడా రకరకాల గుళ్ళకి వెళ్ళి ఆయన కూడా ఒక ధోతి కట్టుకోవడం, మరి పాపం ఎవరు కట్టారు కానీ ఆయనకి. సో అట్లా కట్టుకొని ఆయన తిరుగుతుంటే ఈ స్టాండప్ కమెడియన్ అంటారు, ఇక్కడ ఇట్లాంటి విషయాలు నువ్వు దిగవాకు, ఇది నీ కోర్ కాంపిటెన్సీ కాదు, నీ ఆపోజిట్ ఉన్న నరేంద్ర మోదీ అది ఆయన కోర్ కాంపిటెన్సీ. ఒళ్ళంతా భస్మం పూసుకొని ఉన్నాడు ఆయన వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు హిందుత్వ పొలిటిక్స్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి ఒక స్టాండప్ కమెడియన్ అంటారు. సో అట్లా మీరు అన్నట్టే అది శత్రు బలం అని తెలిసినప్పుడు అది జాగ్రత్తగా ఉండాలి, కానీ దాంట్లో తెలియకుండా ఆ ఏరియాలో ఎంటర్ అవడం కూడా ఒక తప్పే ఒక విధంగా. అండ్ ఇంకోటి మోదీ గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రో ఇన్కంబెన్సీ కానివ్వండి, లేకపోతే ఆయన మీరు చూడండి ఇప్పుడు లాస్ట్ 1 month 2 months నుంచి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు వికసిత్ భారత్ ఆల్మోస్ట్ 3 నెలల నుంచి వికసిత్ భారత్ ఆ ప్రచారం అదంతా నడుస్తూనే ఉంది. ఒకవైపు లాస్ట్ 2 నెలల్లో మనము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళమే కదా అందరం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏముంటుంది, మొదటిసారి పూర్తిగా సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి, చేసిన తర్వాత మళ్ళీ రివిజన్ ఉంటుంది. సో ఒకసారి రివిజన్ చేసుకుంటే కానీ ఎగ్జామినేషన్స్కి వెళ్ళలేము. సో ఇప్పుడు నిజానికి ఆయన రివిజన్ పీరియడ్లోకి వచ్చేసారు. ఆయన ఒక దఫా ప్రచారం అయిపోయింది దేశం మొత్తం. మోదీ గారిది ఒక దఫా ప్రచారం అయిపోయింది. అన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎలక్షన్ ర్యాలీస్ అయిపోయినాయి ఆయన. ఎలక్షన్ ర్యాలీస్, రోడ్ షోలు, సభలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఆయన రిపోర్ట్ కార్డ్ ఒకసారి చెప్పేశారు. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలోకి పోతారు ఆయన. అంటే చెప్తున్నాను, ఆయన ఎంత 365 days 24 గంటలు ఒక మనిషి పని చేస్తే ఆయన్ని ఎదుర్కోవడం. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లోనే కదా మనం ఉన్నది. ఒకరికి ఇంకొకరికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి రోజంతా చదువుతూనే ఉన్నాడు, వాడికి తెలివైన వాడు బాగా చదువుతాడు, బాగా జ్ఞానం ఉంది, తెలుసుకున్నవాడు, అన్నీ ఉన్న వ్యక్తి రోజంతా చదువుతూ ఉంటే ఓడించడం ఎలా కుదురుతుంది? అతన్ని బీట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి, అంతకంటే ఎక్కువ చదవాలి, అంతకంటే ఎక్కువ శ్రమిస్తే కదా నువ్వు ఆ కాంపిటీషన్లో గెలిచేది. సో మనం ర్యాంక్స్ గింగ్స్ ఎవరు మాట్లాడిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ సో జనరల్గానే కదా ర్యాంక్ని బట్టే కదా లెక్క. సో ఆయన టాప్ ర్యాంకర్ నీ వైపు నీకు ఎదురుగా ఉన్నాడు. సో నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడితే కానీ నువ్వు గెలవలేవు. మీరు అన్నట్టు ఆయన ర్యాలీస్ అని జరిగి ఇప్పుడు 2nd round 3rd round ర్యాలీస్ జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్. అట్లాగే ఇప్పుడు ఇండియా అలయన్స్ వాళ్ళది భారత్ జోడో యాత్ర పెట్టారు. అవును, ఇది మన నరేటివ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ఫస్ట్ సెట్ ఆఫ్ భారత్ జోడో యాత్ర చేస్తుంటే ఆయన కశ్మీర్ వైపు వెళ్ళారు. కశ్మీర్ వైపు వెళ్ళి నాకేం సెక్యూరిటీ అక్కడ ప్రొటెక్షన్ అక్కడ నిర్భయంగా మీరు తిరుగుతున్నానంటే దాన్ని కూడా బీజేపీ టీము, మోదీజీ వీళ్ళందరూ ఇంత నిర్భయంగా తిరుగుతున్నామంటే మేము ఏం చేస్తాం తిరగలుగుతున్నాం చూడన్నట్టు. ఎగ్జాక్ట్లీ అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టు అయింది అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటివి ప్లస్ మీరు కేరళకి వెళ్ళాడు ఆయన. రాహుల్ గాంధీ కేరళకి వెళ్ళి కేరళలో ఒక సడన్ గా ఒక మత్స్యకారులు ఏదో ఉన్న టైంలో ఒక బోట్ నుంచి సడన్ గా దూకి స్విమ్మింగ్ చేసి వచ్చేస్తాడు. మీకు గుర్తున్నట్టు విజువల్. ఎందుకు స్విమ్ చేసావు నువ్వు?
నిజానికి ఆయన ఉద్దేశం ఏమంటే నేను మత్స్యకారుల పక్షాన ఉన్నాను, నేను చాలా సామాన్యుని అని చెప్పే ఒక ప్రయత్నం కావచ్చు గాక, బట్ అట్లీస్ట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానము, ఎవరున్నారో మరి వాళ్ళ పిఆర్ టీం ఏంటో నాకు అర్థం కాదు, కానీ దాన్ని ప్రజెంట్ చేయడము, దానికి ఒక లెక్క ఉంటుంది కదా, దాన్ని ఎట్లా నువ్వు దాన్ని క్యాంపెయిన్లోకి తీసుకొస్తున్నావు, ఎట్లా దాన్ని నువ్వు ప్రచారం చేస్తున్నావు అనేది ఉంటుంది కదా. అందులో చిన్న చిన్న జాగ్రత్తలు కూడా ఉండవు. రాహుల్ గాంధీ సడన్గా ఉంటాడు, ఏదో ఒక లారీ ఎక్కాడు ఒకసారి మధ్యలో, ఒక దగ్గర లారీ ఎక్కి వెళ్ళడం, అది కూడా అభాస్పాలు అయిపోయాడు ఆయన. ఆయన ఏదైతే మాట్లాడతాడో అది అభాసుపాలు అవ్వడమే ఎక్కువ అయిపోతుంది. మొన్న కూడా రీసెంట్ గా ఇది ఓబీసీ దాని మీద కూడా అన్నారు కదా, ఆయన ఒరిజినల్ ఓబీసీ కాదన్నాడు, కౌంటర్ అయింది. అసలు ఓబీసీ అనే స్టేట్మెంట్ వచ్చింది కూడా అది ఈ మీ కాంగ్రెస్ టైం అప్పుడే మీరే అది ఎస్టాబ్లిష్ చేసినటువంటిది అని చెప్పి అట్లాంటిది కౌంటర్ వచ్చింది. కరెక్ట్. సో అంటే ఇది మోదీ గారు ఈ రోజు ఒక్కరోజు చేస్తున్నది కాదు. నిన్న రజత్ శర్మ గారు ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఒక దగ్గర మాట్లాడుతూ చెప్తున్నారు, యాక్చువల్లీ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారు దేశమంతా, ఆయనకు దేశం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడే వచ్చింది. బట్ నరేంద్ర మోదీ గారు ఆయన కెరీర్ మొదలైందో ప్రచారంగా, ఆయన ఒక 30 ఏళ్ల పాటు ఆల్మోస్ట్ దేశం మొత్తం అనేక పర్యాయాలు చుట్టొచ్చారు. దేశంలో గుజరాత్ మాత్రమే కాదు, ఆయన గుజరాత్లో ఏం జరుగుతుందో తెలుసు, రాజస్థాన్లో ఏముంటుందో తెలుసు, తమిళనాడులో ఏముంటుందో తెలుసు, నార్త్ ఈస్ట్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు, జమ్మూ కాశ్మీర్లో ఏమున్నాయో తెలుసు, హిమాలయాల్లో ఏమున్నాయి, ఎక్కడ ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు ఆల్రెడీ. ఒక 30 ఏళ్ళు ఆయన దేశంలోనే తిరిగారు, గ్రౌండ్లో ఉన్నారు, గ్రౌండ్ తెలిసిన వ్యక్తి. ఇవాళ ఆయన యాత్ర చేయాల్సిన అవసరం లేదు. బట్ రాహుల్ గాంధీ ఆయన జీవితం మొత్తం ఒక ప్యాలెస్కి పరిమితమైన వ్యక్తి, ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన నేర్చుకొని తెలుసుకొని ఇంకో 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఆయనకు అర్థమవుతుందేమో. మరి అది ఇట్లాంటి వ్యక్తులు ఉంటే అసలు అర్థమవుతుందో లేదో డౌటే. ప్యాలెస్ అంటే ఇది ఒకటి లీడ్స్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మోదీజీ డైరెక్ట్గా వాళ్ళు అంటారు మోదీ ఏ హే మోదీ ఓ హే అన్నట్టు అంటారు, కానీ మోదీజీ ఎప్పుడు రిఫర్ చేసినప్పుడు అబ్జర్వ్ ఏం చేసి పేర్లు తీసుకోరు, ఇప్పుడు రాహుల్ జీ ఏ హే అన్నట్టు అంటారు. ఈ ప్యాలెస్ అంటే గుర్తుకు, ఎందుకంటే షెహజాదా అని మొదట్లో అట్లా అనేవాళ్ళు, షెహజాదా అంటే ఒక యువరాజు అన్నట్టు అట్లా అనేవాళ్ళు. తర్వాత బేటా ఆర్ దామాద్ అంటే కొడుకు అల్లుడు వీళ్ళిద్దరు పరిపాలన అన్నారు. సో ఆయన స్ట్రాటజీలో మళ్ళీ పర్సనల్ అబ్యూజ్లు ఉండవు, మళ్ళీ పర్సనల్ అటాక్స్ ఈ లెవెల్ ఉండవు, కానీ సటిల్ గా సర్కాస్టిక్ గా కూడా ఆయన అంటారు కానీ మోదీజీ, కానీ ఆయన అనేది వర్క్ అవుతుంది, మళ్ళీ దానికి ఎందుకు కౌంటర్ అవ్వదు అది. అదే నిన్న కూడా ఏదో రిపబ్లిక్ సమ్మిట్ లో మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పింది అని అంటాడు. అంటే ఇమీడియట్లీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇమీడియట్ గా అర్థమైపోతుంది, అర్థమయ్యేలాగా చేస్తారు కూడా మోదీ. దట్ ఈస్ వాట్. మీరు గుర్తుంటే మీకు పార్లమెంట్ లో రోజు రాహుల్ గాంధీ పెద్ద స్పీచ్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి హగ్ చేశారు, గుర్తుందా మీకు? అది కౌగిలించుకున్న టైంలో నిజానికి రాహుల్ గాంధీ అనుకున్నది ఏంటి అని అంటే, నేను చాలా ప్రేమతత్వం ఉన్న వ్యక్తిని, నేను అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిని, నేను ఈవెన్ నేను అపోజిషన్ పార్టీ అయినప్పటికీ అపోనెంట్ అయినప్పటికీ కూడా నేను హక్ చేసుకుంటానని ఏదో చూపించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ రోజు నేను చాలా వేరే ఛానల్లో కూడా చాలా ఒక స్టోరీస్ కూడా చేశాను, మేము ఒక ఎడిటోరియల్ మాట్లాడాను. డిప్లొమసీ అని చెప్పేసి అప్పట్లో మాట్లాడేవాళ్ళు, డిప్లొమసీ కాదు, మోదీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన దౌత్యం ఏం లేదు, ఈయన అందరికీ ఒక హగ్ ఇస్తాడు వస్తాడు అని అప్పట్లో బాగా దాన్ని ఆ పదాన్ని వాడేవాళ్ళు. ఇది డిప్లొమసీ లేదు ఈయనకని, లేకపోతే ఫ్లైట్ మోడ్లో ఉంటాడని. బట్ మళ్ళీ ఈయన్నే అదే హగ్ ఇచ్చాడు మోదీ గారికి. ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన హగ్ ఇవ్వాలి అనుకోవడం ఒక లెక్క అయితే, కౌగిలించుకోవడం ఒక లెక్క అయితే, మోదీ ఆ తర్వాత స్పీచ్లో, దీనికి ఈయన మాట్లాడిన తర్వాత స్పీచ్లో మోదీ దాన్ని ఎలా మార్చారంటే చాలా ఇంట్రెస్టింగ్. అది ఆయన హగ్ గురించి అసలు మాట్లాడలేదు. ఆయన ఏం తీసుకున్నాడంటే, ఉఠో 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 అంటున్నాడు వచ్చి, నాకు అర్థం కాలేదు ఆయన వచ్చి ఉఠో ఉఠో అని అంటున్నాడు, నన్ను లేవు అంటున్నాడు. ఈ చైర్ మీద అంత ఇష్టం ఉందేమో, ప్రజల్లోకి వెళ్ళి గెలిచి రావాలి, ఈ చైర్ అంత ఈజీ రాదు అని అన్నాను అని అనిపించింది అని అన్నాడు నవ్వుతూ. సో నువ్వు లేవండి నేను హగ్గిస్తాను అన్నదాన్ని ఆయన ఎంత సింపుల్ గా ట్విస్ట్ చేయగలిగారు అంటే మోదీ. అది ఒక నరేషన్ తెలిసిన ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లాంటివి అనేకం కనబడతాయండి, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మీరు నేరేటివ్స్ అన్నారు ఇందాక, గుజరాత్ రైట్స్ జరిగిన తర్వాత, పోస్ట్ గోద్రా రైట్స్ 2002 ఆ టైంలో అంతా గుజరాత్లో అసలు ఆ మారణ హోమం జరుగుతోంది, ముస్లింలు ఊచకొత్తలుగా వస్తున్నారు, ఇట్లా అని పెద్ద మోత్కా సౌదాగర్, ఖూన్ కా దలాల్ ఇట్లాంటివన్నీ మాట్లాడిన సందర్భాల్లో మోదీ అప్పుడు ఒక యాత్ర తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆయన తీసుకున్న గుజరాత్ గౌరవ్ యాత్ర. గుజరాత్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, గుజరాత్ ప్రతిష్టను మనం ఇనుమడింపజేసుకోవాలనేది ఆయన లైన్ అన్నమాట. అంటే మీరందరూ
మోదీ ఇలా చేస్తున్నాడు అని ఒక ప్రచారం జరుగుతుంటే ఇది మోదీకి వ్యతిరేక ప్రచారం కాదు, ఇది గుజరాత్కే వ్యతిరేక ప్రచారం అనే దాన్ని ఆయన బిల్డ్ చేయగలిగారు మోదీ. గుజరాత్ ప్రజలు కూడా దాన్ని అవును అనుకున్నారు, నిజంగా తీసుకున్నారు. యాత్రలో ఆయన మళ్ళీ రైట్స్ గురించి ఎక్కువ కవర్ చేయడం అస్సలు మాట్లాడలేదు ఆయన, రైట్స్ గురించి మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే ఇటాలియన్ మూలాల గురించి మాట్లాడారు సోనియా గాంధీ, హాట్ టాపిక్ కాబట్టి. సో దాన్ని అంటే ఏదైనా సరే చిన్న గీత పెద్ద గీత అన్నప్పుడు జనరల్గా మోదీ ఏం చేస్తారంటే ఈ చిన్న గీతని చిన్నగా చేయడం కుదరదు, దీని పక్కన ఒక పెద్ద గీత గీసామనుకోండి ఇది ఆటోమేటిక్గా చిన్నదైపోద్ది. అంతే కదా, సింపుల్. దీన్ని చిన్నగా చేయడం అక్కర్లేదు, ఇంకో పెద్ద గీత గీసామంటే అయిపోద్ది. దట్ ఈస్ వాట్ నేరేటివ్ గేమ్. బాహుబలి సినిమాలు చూపిస్తారు కదా, బల్లాల దేవుడిది ఒక 108 అడుగులు ఉంటే వెనకలో 1000 అడుగులు బాహుబలి చూపిస్తారు, అంతే, చిన్నదైపోతుంది, ఇదే చిన్నదైపోతుంది ఆటోమేటిక్గా. సో ఇంకో పెద్ద నేరేటివ్ ని తీసుకురావడం అనేది మోదీకి తెలుసు. అండ్ బేసికల్లీ ఈ ప్రతిపక్షాలకు అది అర్థమవుతుందో లేదో కానివ్వండి, మీరు ఎట్లా అంటే ప్రతిపక్షాలు ఆలోచించాల్సింది కూడా ఏంటంటే ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు మోదీ గారు చాలాసార్లు అంటున్న మాట ఏంటంటే इनके पास मुद्दा नहीं है, सॉल्यूशन भी नहीं है. వీళ్ళకి ఇష్యూ లేదు, ఆ ఇష్యూకి సొల్యూషన్ తెలియదు, కానీ వీళ్ళు మాట్లాడతారు అని అంటాడు. దట్ ఈస్ నిజంగా నిజం, అది అందులో డౌట్ ఏం అక్కర్లేదు. వీళ్ళు ఏదైతే ఇష్యూస్ తీసుకుంటున్నారో ఆ ఇష్యూస్ కి వాళ్ళు అసలు ఆ ఇష్యూస్ కి సొల్యూషన్ ఇవ్వట్లేదు, దాన్ని అంటే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి వీళ్ళ దగ్గర. 2014 ముందర కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ అని 2G స్కామ్ అని రకరకాల స్కామ్స్ బయటపడ్డాయి. దాని తర్వాత అంత చెప్పడానికి ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు రఫేల్ స్కామ్ గురించి మాట్లాడారు, అప్పుడు రఫేల్ స్కామ్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని రాహుల్ గాంధీ. టైమింగ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూడా 2019 ఎలక్షన్స్ కి ముందు నేను ఆయన్ని ఇక్కడ కూడా కలిశాను. యాక్చువల్ ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎడిటర్స్ మీట్ ఏదో జరిగినప్పుడు నేను రాహుల్ గాంధీని కలిసిన ప్రశ్న కూడా అడిగాను, అసలు మీరు ఏంటి అని చెప్పేసి. ఆయన సమాధానం దాటవేశారు, అది వేరే విషయం. బట్ ఆ టైంలో ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఆల్మోస్ట్ రఫేల్ డీల్ విషయంలో ఏదో కుంభకోణం జరిగింది, అది ఇదని చౌకీదార్ చోర్ ఇవన్నీ మాట్లాడుతూ అనిల్ అంబానీ పేరు తీసుకురావడము. అప్పుడు ఆయన నిజానికి రాహుల్ గాంధీ ఒక 8 నెలలు ఆ ఇష్యూని బేస్ చేసుకుని టైం వేస్ట్ చేశాడు. కరెక్ట్. 2019 ఎలక్షన్స్లో 8 months అదే ఇష్యూ చుట్టూ తిరిగింది, వేరే ఏం మాట్లాడలేదు. అదేదో న్యాయ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు, కానీ అదర్వైజ్ వేరే ఇష్యూస్ మాట్లాడలేదు. వేరే ఇష్యూస్ అన్ని చిన్న ఇష్యూసే మాట్లాడారు. ఒక ఎలక్షన్ ఎజెండాగా మార్చగలిగేటువంటి ఒక ఇష్యూని క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. లాస్ట్కి ఏమైంది, 2019 ఫిబ్రవరికో జనవరి-ఫిబ్రవరికి వచ్చేసరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇన్ఫాక్ట్ మీకు అదే సుప్రీంకోర్టుకు సారీ చెప్పాడు రాహుల్ గాంధీ. సారీ చెప్పేసరికి నువ్వు 8 నెలలు నువ్వు వేస్ట్ చేసిన ఒక ఇష్యూని ఏదైతే నువ్వు రేజ్ చేసుకుంటూ వచ్చావో ఆ ఇష్యూ వేస్ట్ అయిపోయింది. అంటే ఇన్ఫాక్ట్ ఇది హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అన్నట్టు అదే పని మళ్ళీ ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ అనేది చేసి అదానిని లాగి అదాని అంబానీ అని ఇవి ఇన్ని అన్న తర్వాత కూడా మళ్ళీ రిజల్ట్ అదే వచ్చింది. ఎలక్షన్స్ అది ఒక ఇష్యూ అవ్వాలి, ముద్ద అవ్వలేదు. అది అంటే పొలిటికల్గా ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఒక ఇష్యూ రేజ్ చేసినప్పుడు దాన్ని ఎండ్ ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం అనేది ఊహించగలగాలి. అది ఊహించలేకపోతే ఏమవుతుందంటే ఆ ఇష్యూ నిజానికి ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. ఇష్యూ రిఫ్లెక్ట్ కాకపోతే వచ్చే పరిణామాలను ముందే మనం ఊహించగలిగిన వాడే నిజమైన నాయకుడు. సో మీరు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు లైక్ మీరు ఇండియా అలయన్స్ లైక్ కులగణన అనుకుందామండి. కులగణన లైక్ ఇది ఉంది కదా, ఇప్పుడు సెన్సస్, కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నారు. కాస్ట్ సెన్సస్కి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, లైక్ ఈవెన్ నితీష్ కుమార్ కులగణన చేశాడు అక్కడ రాష్ట్రంలో. సో కాస్ట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ ఏం చేశారంటే ఒక్క మాటలో కొట్టేశారు వాటిని అన్నింటినీ. ఒక్కసారి కర్పూరి ఠాకూర్కి భారతరత్న, నితీష్ కుమార్ అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే నాకు చిన్న గీతకు పెద్ద గీత గీయడం అన్నాను, అసలు ఏం చేయాలో తెలియదు. నీ ఆపోజిషన్ పార్టీస్కి ఏవైతే వరాలు అస్త్రాలు అనుకున్నావో అవన్నీ ఇప్పుడు మొత్తానికే లేకుండా చేశారు ఆయన. ఏంటి చూడండి, ఇప్పుడు నితీష్ కుమార్ ఒక్కసారి ఏం చేయగలుగుతాడు ఆయన? కాస్ట్ గురించి బీసీల గురించి మాట్లాడామనుకోండి, ఇమీడియట్లీ మోదీ లేదా ఆ టీం వాళ్ళు ఏమంటారంటే అసలు ఎంతమంది ఎంపీలు బీసీలు ఉన్నారో చూడండి, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మా మంత్రులు ఎంతమంది ఉన్నారు, నంబర్ తీస్తారు, కథం అయిపోయింది. అంటే సిమిలర్గానే వాళ్ళు అట్లా వాళ్ళ మోదీజీ వాళ్ళ సూపీరియర్స్ని మర్యాద ఇవ్వరు, అద్వానీజీని మర్యాద ఇవ్వలేదు, ఆయన కూడా భారతరత్న ఇచ్చేసారు. అద్వానీకి భారతరత్న ఇచ్చేసారు, అయిపోయింది, నీకు మాట్లాడడానికి లేదు. పివి నరసింహారావు భారతరత్న ఇచ్చేసారు. సో ఒక్కొక్క సెక్టర్లో నీ అపోజిషన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క సెక్టర్ని ఆల్మోస్ట్ డిఫెన్స్లో పడేశారు. ఇంకా ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడలేము, నీకు ఆ ఇష్యూసే లేకుండా అయిపోయినాయి. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు ఇట్లా ఇష్యూ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటే మీరు అన్నట్టు ఆయన ముందరే గ్రహించి, మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నుపూర్ శర్మ కేసు చూస్తే అది ఒక గ్లోబల్గా ఇష్యూ అయిపోయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా కరెక్ట్. సో ఆ విషయంలో కూడా అప్పుడు ఇమీడియట్గా మన సస్పెన్షన్ అనేది అంటే రెండు ఎదుటి వాళ్ళు చేసే తప్పుల్ని
తనకు అనుకూలంగా మలుచుకోవడం. రైట్. ఒకవేళ స్వపక్షంలోనే ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఆ నష్టాన్ని నివారించడం. కరెక్ట్. సో మన దాంట్లోనే ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం. ఇప్పుడు లైక్ నుపూర్ శర్మ ఏదైనా మాట్లాడింది, ఆమె మాట్లాడింది తప్ప ఒప్ప తర్వాత సంగతి. బట్ ఆమె మాట్లాడిన వెంటనే ఆమె పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది అది పెద్దగా కాకుండా దాన్ని ఇమీడియట్ గా దాన్ని సస్టైన్ తగ్గించేశారు. ఇమీడియట్ గా తగ్గింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాయబరేలీ సోనియా గాంధీ సీట్లో ఆమె కూర్చోబెట్టారు. అది ఎగ్జాక్ట్లీ. ఈవెన్ రాజా సింగ్ విషయంలో కూడా అదే జరిగింది. రాజా సింగ్ ను కూడా అప్పుడు ఆపేశారు, మొన్న అసెంబ్లీలో ఎలక్షన్స్ లో నిలబెట్టారు. కరెక్ట్. సాధ్వి ప్రజ్ఞాది ఆపోజిట్ సైడ్, ఫస్ట్ ఆమెకు సీట్ ఇచ్చారు, తర్వాత ఆమె కొంచెం గాంధీజీ మీద కొన్ని స్టేట్మెంట్స్ తర్వాత అది కూడా ఆపేశారు. అండ్ గాంధీజీ మీరు అన్నారు కరెక్ట్. యాక్చువల్లీ బీజేపీ పట్ల చేసే ఆరోపణల్లో మేజర్ ఆరోపణలు ఏంటంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేవాళ్ళు. కరెక్ట్. సో ఈ రోజు ఏమంటున్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా నిండిపోయినటువంటి పార్టీ. నిజానికి ఎక్కువ మంది ఎంపీలు బీసీ నుంచి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీలోనే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ప్రెసిడెంట్ ట్రైబల్ అండ్ దళిత్ ట్రైబల్. సో బ్రాహ్మణ్ బనియా పార్టీ అయిపోయింది, నువ్వు మాట్లాడలేవు. సో అర్బన్ ఏరియాస్లోనే ఈ పార్టీ ఉందనేవాళ్ళు. ఈరోజు చూడండి మీరు, చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా మోదీ 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 అనే పెద్ద విపరీతమైనటువంటి హల్చల్ వచ్చేసింది. అయిపోయింది, ఆ ముద్ద కూడా అయిపోయింది. నెంబర్ 3, గాంధీని హత్య చేసిన వాళ్ళు అన్నారు. మహాత్మా గాంధీని గ్లోరిఫై చేస్తూ నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఆయన జయంతి, వర్ధంతి, నిజానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత చేయలేదు, అంత చేస్తున్నారు. అండ్ ఈవెన్ సబర్మతి ఆశ్రమానికి జపాన్ ప్రధానిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరైనా బయట నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి సబర్మతి ఆశ్రమంలో కూర్చోబెట్టడం, సబర్మతి అండ్ గాంధీజీని గ్లోరిఫై చేయడం. ఎట్ ద సేమ్ టైం సర్దార్ పటేల్ని పెద్దగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తీసుకురావడం. సో అంటే నేను అనేది, ఏదైతే బీజేపీని చాలా కాలంగా హిందుత్వ పార్టీ అన్నారు, హిందుత్వ పార్టీ హిందుత్వ పార్టీ హిందుత్వ పార్టీ అనుకుంటూ వచ్చారు కదా. ఎస్, హిందుత్వాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా, ఆయన విభూతి రాసుకుంటాడు, ఆయన దాంట్లో ఏం అపాలజెటిక్గా కనిపించాడు, ఎక్కడ ఏదైనా తప్పు చేస్తున్నట్టుగా అపరాధ భావం ఎక్కడా లేదు. దాన్ని చాలా స్పష్టంగా ప్రకటిస్తాడు. ప్రకటించడమే కాదు, ఇంక్లూజివిటీ అని ఆయన్నే మాట్లాడతారు. సో అంటే ఈవెన్ వెస్టర్న్ మీడియాలో కూడా ఒక ఆర్టికల్ మొన్న మధ్యన చదువుతున్నాను, ఏదో ఎక్కడో అనుకుంటాను, ఏదో వేరే ట్రిబ్యూన్లోనే ఎక్కడో వాళ్ళు రాసింది ఏంటంటే, యాక్చువల్లీ నరేంద్ర మోదీని అంచనా కట్టడంలోనే సమస్యలు ఉన్నాయని. ఈవెన్ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, వెస్ట్రన్ వాళ్ళకు కూడా. నిజంగానే ఈయన పూర్తి నేషనలిస్టా, పూర్తి కాదా, పూర్తి లిబరలా, ఏంటిది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిందూ ధర్మ. యాక్చువల్లీ సనాతన ధర్మంలో ఉన్న ఇంక్లూజివ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఆ వసుదేవ కుటుంబం కానీ, అంటే ఆయన ఇవన్నీ సెట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు అందరూ ఏమంటే మిడిల్ ఈస్ట్ నుంచి బాగా విమర్శలు వస్తాయి అనుకున్నారు, కానీ ఇమీడియట్ గా అబుదాబికి వెళ్ళి అక్కడ ఇంకో మందిరాన్ని అయిపోయింది, అర్థం అవుతుంది. సో హౌ డు వి రెస్పాండ్ అనేది తెలియదు. అండ్ నిన్ననే ఏదో కాంక్లేవ్లో చెప్తున్నారు కదా, 75 రోజుల్లో అందరూ మన అయోధ్య రామ మందిరం గురించి అందరూ మాట్లాడుతున్న టైంలో, ఓన్లీ రామ మందిరం కట్టాడు, ఏం చేశారు మోదీ అనే వాళ్ళకి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చేసాడు ముందే. ఎవరు అడిగారన్నది కాదు, యాక్చువల్లీ ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు. 75 రోజుల్లో 9 లక్షల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు లేదంటే శంకుస్థాపనలు నేను చేశాను. ప్రాజెక్టులని జాతికి అంకితం చేసినవి కొన్ని శంకుస్థాపనలు చేసినవన్నీ కొన్ని. ఈ 75 రోజుల్లో నేను 9 లక్షల కోట్ల రూపాయల లిస్ట్ చదివారు. ఐఐఎంస్ ఎన్ని, ఐఐటీస్ ఎన్ని, పవర్ ప్రాజెక్ట్స్ ఎన్ని, రోడ్వే నిర్మాణాలు ఎన్ని చేశాము, బ్రిడ్జ్లు ఏంటి, ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అని, అవన్నీ లిస్ట్ చదివారు ఆయన ఏదో సమ్మిట్లో. యాక్చువల్లీ అంటే నేను ఈ 75 రోజుల్లో ఇవి చేస్తూ అయోధ్య రామాలయం కూడా వచ్చింది అని 9 లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలని. సో మీరు ఓన్లీ అయోధ్యకి కన్ఫైన్ కాలేరు. కరెక్ట్. నేను ఇవి చేశాను అంటే. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఎలక్షన్స్లో బ్యూటీ ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఎనీ ప్రభుత్వము ఒక అధికార పార్టీ ఉందనంటే ఎలక్షన్స్కి పోయినప్పుడు ఏం చేశామో చెప్పడం అనేది ఎక్కువ ఉంటుంది. ఏం చేశారో చెప్పండి అని నిలదీయడం ఉంటుంది. అండ్ ప్రతిపక్షాలు కూడా ఇది చేయలేదు కాబట్టి ఇది మేం చేస్తాము అని చెప్పే ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఎలక్షన్స్లో. ఎనీ ఎలక్షన్ మీరు చూస్తే అధికార పార్టీ పలానావి చేయలేదు, ప్రతిపక్ష పార్టీగా మేము వాటిని చేస్తాము, మేము వాటికంటే ఎక్కువ మేము చేస్తామని చెప్తారు న్యాచురల్గా. ఈసారి అసలు చర్చ దాని మీద లేదు. ఈ ఎలక్షన్స్ చర్చ ఏంటంటే, ఈయన చేసినవి చెప్పుకుంటున్నారు, దాంతోపాటు ఆయన చెప్తున్నది ఏంటంటే 2047 నా లక్ష్యం అంటున్నారు. అది మొన్న ఎవరు అన్నారు 2020 ప్రిపేర్ అయ్యారంటే 2047 అంటున్నారు. అంటే ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఇప్పటిదాకా జరిగింది మీకు తెలుసండి, ఇట్స్ ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల కోసం ఓటేయండి అని అడుగుతున్నారు ఆయన. ఆల్మోస్ట్ అట్లాంటిదే. సో ఇప్పటిదాకా కాదు, పక్కన పెట్టండి, రేపు రాబోయే రోజుల కోసం ఈ ఓటు, రాబోయే రోజుల్లో ఈ గ్రోత్ కంటిన్యూ అవ్వాలంటే నేను ఉండాలి అని పక్కనే చెప్తున్నారు ఆయన.
కరెక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ మనం అంటే యాజ్ అ కంక్లూడింగ్ పాయింట్ మనం చూస్తే మీరు అన్నట్టే చాలా మటుకు మోదీజీ వాళ్ళ స్ట్రాటజీ అండ్ బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఎక్కువ డెవలప్మెంట్ మీదనే ఉంది. ఇట్స్ నాట్ బీన్ ఆన్ కాస్ట్, ఇట్స్ నాట్ రిలీజన్ మీద అన్నట్టు కాకుండా కూడా మేజర్గా అది ఉన్నది డెవలప్మెంట్ మీదనే. మనం ఇన్ఫాక్ట్ ఇప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ. కానీ ఒకప్పుడు అంతా క్యాష్ మీద జరిగే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు డిజిటల్గా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వీ మూవ్డ్ ఫ్రమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రావటం, అందరికి జన్ధన్ అకౌంట్స్ రావటం, ఇవి సంహవ్ ఇది ఇంపాక్ట్ అయ్యి ఇప్పుడు కశ్మీర్ లాంటి చోట్ల టెర్రరిజం కట్ అవడం, దానివల్ల స్టోన్ పెల్టింగ్ కట్ అవడం, చాలా సిస్టమిక్గా స్ట్రాటజిక్గా జరగడం మనకు కనబడుతుంది. కానీ అఫ్కోర్స్ ఇట్లాంటి స్ట్రాటజీస్లో కొన్ని ఒపోజిషన్ స్ట్రాటజీస్ కూడా ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే పొలిటికల్గా గట్టిగా ఉంటాయి. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూసినా, సీఏ వెళ్ళినా. అవును. కానీ అక్కడ మీరు గమనిస్తే ఫర్ సమ్ రీజన్ బ్యాక్ స్టెప్, ఆ పాయింట్లో బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఏ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫోర్స్ వస్తుంది. సో ఫార్మ్ ప్రొటెస్ట్ కూడా బ్యాక్ స్టెప్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ చూడటానికి బ్యాక్ స్టెప్ లాగానే ఉంది, కానీ ఇంకో రూట్లో అది ఇంప్లిమెంట్ అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు దీంతో వాట్ డూ యూ కంక్లూడ్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్? అంటే ఇప్పుడు ముందుకు వెళ్తే ఇంకా అరౌండ్ ఇంకా నెల నుండి ఇంకా ఎలక్షన్స్ 7 phases పెడుతున్నారు, అది మొదలవబోతున్నది. సో దీంట్లో మీ అభిప్రాయంలో ఇప్పుడు ఒపోజిషన్ ఏమన్నా స్ట్రాటజీ మారుస్తుందంటారా? దానికి మోదీ గారే సమాధానం చెప్పారు. యాక్చువల్లీ ఓకే, ఆయన చెప్పిన మాటనే ఏంటంటే, నేను ఇట్లా వెళ్తాను, వీళ్ళు ఇలా వెళ్తారు, వీళ్ళు కొట్టేది నాకు ఎలా తగులుతుంది అని అడిగాడు ఆయన. నేను నా రూట్ ఏమో ఒక లెక్క ఉంది, వీళ్ళేమో ఇంకో రూట్లో కొడుతున్నారు, అసలు సంబంధమే లేదు. పాయింట్ ఏంటంటే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి అర్థం కాకుండా, ఆయన స్టైల్ అర్థం కాకుండా, ఆయన వ్యూహం అర్థం కాకుండా ప్రతిపక్షాలు ఆడుతున్నాయి. ప్రతిపక్షాలు నిజానికి యుద్ధంలో ఉన్నాను అనుకుంటున్నాయి, యుద్ధంలో లేరు అసలు వాళ్ళు. బేసికల్లీ వాళ్ళు నిజంగా వాళ్ళు యుద్ధం అంటే వాట్ ఎవర్ ద కంపిటీషన్లో కూడా లేరు వాళ్ళు. అంటే ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే నేను అదే అంటున్నా. అంటే నిజానికి అర్థం చేసుకోవడం అంటే ఏంటి అని అంటే, భారతదేశం అర్థం కావాలి ఫస్ట్. అపోజిషన్ పార్టీస్కి అర్థం కావాల్సింది నరేంద్ర మోదీ కూడా కాదు, భారతదేశం అర్థం కావాలి. వీళ్ళకందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేనైతే అనుకునేది. భారతదేశం అర్థమైతే మీకు నరేంద్ర మోదీ అర్థమవుతారు. భారతదేశాన్ని ఎంతకాలం అయితే నువ్వు వెస్ట్రన్ లెన్స్తో చూస్తూ ఉంటావో అంతసేపు నువ్వు నరేంద్ర మోదీని దూషిస్తూనే ఉంటావు, ఆయనను అర్థం చేసుకోలేవు ఎప్పటికీ. నరేంద్ర మోదీ ఎందుకు ఇంత పవర్ఫుల్గా ఉన్నాడంటే, ఆయనకు భారతీయ ఆత్మ ఆయనకు చాలా అద్భుతంగా అర్థమైంది. ఆయన ఆత్మను ఆవాహనం చేసుకున్నాడు, భారతదేశపు ఆత్మని. సో ఆయన అణువున ఇండియన్ అని భారతీయ దృక్కోణంలో ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయన ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభంజనం సృష్టించగలుగుతున్నారు. ఆయనకి చిన్న చిన్న ప్లేసెస్కి పోయినా, ఎక్కడికి పోయినా ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, అతని ఆలోచనలు ఏంటి అని తెలిసినవాడు, సంస్కృతి తెలిసినవాడు, ఆచారాలు తెలిసినవాడు, అక్కడ ఉన్న పద్ధతులు తెలిసినవాడు. నువ్వు దీన్నన్నిటినీ అనాగరికమైనవని, అన్సివిలైజ్డ్ అని, వీళ్ళకేమీ తెలియదని, వీళ్ళు అలాగే ఉంటారని, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని, ఇలాంటి ఒక బానిస భావజాలంలో మనం 70 ఏళ్ల రాజకీయం చూసాం. మొదటి నుంచి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 1950s నుంచి కూడా మన పెద్దలు తాతలు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎప్పుడు 50s నుంచి 60s 70s వరకు అసలు ఓటు నువ్వు వేయకపోయినా పర్వాలేదనే భావనే ఉండింది. ఎవడో కొంతమంది వేస్తారు ఓటు, పూర్తి ఓటింగ్ జరగకపోయేదట చాలా ప్లేసుల్లో. ఆ జరిగిన ఓటింగ్ కూడా గిగ్గింగ్లు ఇవన్నీ ఉండేటి. మీరు 70s 80s వచ్చేసరికి అదే పరిస్థితి. 90s వచ్చేసరికి మావోయిస్ట్ గ్లోరిఫికేషన్స్ మన తెలంగాణ పల్లెల్లో ఇక్కడ మనం చూసాం. మావోయిస్ట్ గ్లోరిఫికేషన్లో కూడా ఓటుని నిషేధించాలి, అసలు మనం ఓట్లే ఉండకూడదు, ఎన్నికల ప్రక్రియను నిషేధించాలని ఒకడు, ఎన్నికల బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోసిన సందర్భాలు ఎన్నో. సో వాటిని తీసుకెళ్ళిపోయినాయి, ఎత్తుకెళ్ళిపోయినాయి అన్నీ మనకు తెలుసు అవన్నీ. సో అవన్నిట్లో కూడా అంటే నీకు 2 విధానాలు పెట్టుకొని వీడు ఉండాలి అప్పీజ్ చేయాలన్నమాట. 10 మంది కొట్టుకుంటున్నారు అనుకోండి, 3 వర్గాలు కొట్టుకుంటున్నాయి అనుకోండి, 3 వర్గాల్ని ఏదో ఒక సందర్భంలో ప్రోత్సహిస్తూ ఉండాలి, తద్వారా మనం గద్దెనెక్కవచ్చు అనుకున్న సందర్భాలు అవి. సో అది నుంచి బయటకు పడి సొల్యూషన్స్ ఓరియంటెడ్గా నిజానికి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో మోదీ ఈజ్ లైక్, ఇక ఆయనని నాకు తెలిసి వీళ్ళు ఎవరు ఆయనను ఓడించడానికి ఏమాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు కాదు కదా, నాకు తెలిసి నెక్స్ట్ 5 years తర్వాత కూడా ఆయనను ఓడించలేరు, అంటిల్ అండ్ అన్లెస్ భారతదేశం అర్థం కానంత వరకు. చక్కగా చెప్పిన విషయం ఇది. దట్ మోదీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ భారతదేశాన్ని అర్థం చేసుకోవాలనేది. ఇన్ఫాక్ట్ ఆయన అనే ప్రతి మాట కూడా నిజంగా భారతదేశం కూడా ఫీల్ అవుతుంది. మీరు అన్నట్టు ఆయన మీద ఏమన్నా అన్న వెంటనే, ఇప్పుడు చౌకీదారు వెంటనే మనందరం చౌకీదారు, భారతీయులు అందరూ చౌకీదారులే, లేకపోతే భారతీయులు అందరూ చాయ్ పై చర్చ చేసుకుంటాం. సో ఆ లీడ్ పట్టుకుని మీరు అన్నట్టు విపక్షానికి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది భారతదేశాన్ని పూర్తిగా అర్థమైతేనే, నాట్ ఫ్రమ్ వెస్టర్న్ పర్స్పెక్టివ్, ఒక భారతీయ పర్స్పెక్టివ్లో అర్థమైతే కానీ మోదీజీ అర్థమవరు. దానితోనే ఎటువంటి రాజకీయాలైనా ముందుకెళ్తుండగా అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు అయోధ్య, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అయోధ్య రామాలయం ఉంది కదా, అయోధ్య రామాలయం అనేదాన్ని
అది మోదీ ఈవెంట్ గానో బీజేపీ ఈవెంట్ గానో చూస్తున్నంతసేపు నీకు అక్కడ రాముడు కనిపించడో అయోధ్య కనిపించదు, ఈ దేశం అర్థం కాదు నీకు. కరెక్ట్. నువ్వు లేదు అయోధ్యలో రాముడు ఉండాలి కదా, ఇది దేశం కోరుకుంటుంది కదా, ఇది దేశపు ఆత్మ కదా, ఇది భారతదేశపు వారసత్వ సంపద కదా రాముడు అంటే. అలాంటి రాముడిని మనం ఎందుకు కోరుకోవద్దు అని ఆలోచించి చూడండి. మోదీ చాలా గొప్పగా కనబడతాడు ఇమీడియట్లీ. గొప్పగా కనబడకపోయినా పర్లేదు, అరే మోదీ చేసింది మంచి పనే కదా, ఈ పని మనమే చేస్తే మనం కూడా మంచి వాళ్ళం అవుతాం కదా ఇమీడియట్లీ. ఇది పివి నరసింహారావు గారికి వచ్చింది ఈ ఆలోచన. నేను అదే చెప్తున్నాను, పివి నరసింహారావు గారు గతంలో ఒకసారి వచ్చింది, ఆయన అసలు అయోధ్యలో వాళ్ళే ఎందుకు కట్టాలి, రాముడు అందరివాడు కదా, మనమే కట్టచ్చు కదా అని అనుకున్నారు ఆయన ఒక సందర్భంలో. అఫ్కోర్స్ ఆయన తర్వాత ఎలక్షన్స్లో ఆయనకు అంత మద్దతు లేదు, అదంతా వేరే విషయం అనుకోండి. బట్ నిజానికి ఆ కోణంలో ఆలోచించే వాళ్ళు పెరుగుతారు, ఈ రాబోయే రోజుల్లో పెరుగుతారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికి ఇంతకు ముందుతో పోసి ఇప్పటికీ పెరిగింది. ఇంతకుముందు జై శ్రీరామ్ వాజ్ ఎ కాంట్రవర్సీ, అది వారు క్రయ అన్న వాళ్ళు ఉన్నారు ఎదవలు. సో ఈ రోజు అది లేదు. సో మేబీ చూద్దాం రాబోయే రోజుల్లో ఏం మారుతుందో. కరెక్ట్ అండి. సో బేసికల్గా మీరు అన్నట్టు ఇది ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ ప్రాణప్రతిష్ఠ అన్నారు, కానీ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ అక్షంతలు క్యాంపెయిన్ నడిచింది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కోసం కాదు, రాముడు కోసమే నడిచింది మేజర్గా. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా దాంట్లో. అప్పుడు నేను మామూలు మనుషులు ఏమనుకుంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే అండి 2004 ఎలక్షన్స్లో అనుకుంటా, 2004 ఎలక్షన్స్లో వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ అని క్యాంపెయిన్ తీసుకున్నారు ఎలక్షన్స్కి. భారత్ వెలిగిపోతుంది అన్నారు. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే ఏం వెలిగిపోతుంది, నా జీవితంలో ఏం మార్పు రాలేదే అన్నప్పుడు అయిపోయింది నీ క్యాంపెయిన్ అవుట్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఉండదు. ఓకే, సో ఈవెన్ సోనియా గాంధీ విషయంలో కూడా ఇది జరిగింది. ఇటలీ ఆమె ఎలా ప్రధానమంత్రి అవుతుంది అన్న సందర్భంలో ఎలక్షన్స్లో అది రిప్రజెంట్ అవ్వలేదు. మీరు గమనించి చూడండి, అది టెక్నికల్ రీజన్ తోటి ఆగిపోయింది, ఆవిడ ప్రధానమంత్రి కాకుండా. ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో అంటే ఉమెన్ ఎమోషన్స్కి సంబంధించిన అంశంగా మారదు అది ఎప్పుడు. సో అందుకే తర్వాత దాన్ని పెద్దగా ఎవరు తీసుకోలేదు. నేను అనేది అంటే ప్రజల్లో కామన్ మ్యాన్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈవెంట్ అన్నారు అనుకోండి, అవును అయితే ఏంటి, నిజమే మంచి పనే చేస్తున్నారు కదా, మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ మంచిదే కదా. సో ఇలా ఆలోచిస్తాడు కామన్ మ్యాన్. మీరు కామన్ మ్యాన్ని అర్థం చేసుకోకుండా ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ అని, రాజ్యాంగం చాలా దారుణమైన విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఇది కపిల్ సిబల్లు లేకపోతే చిదంబరంలు వీళ్ళు మాట్లాడేది. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, అవునా అంటే ఏంటి ప్రమాదంలో ఉంటే అని అన్నావు అనుకోండి, ఇమీడియట్గా వాడు చెప్తాడు ఒకటి, ఏంటంటే చూసారా ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు, మరి మీరు చేశారు కదా. లేదు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అంటే మీకు హక్కులు ఉండవు, మరి మీరు చాలా మందిని చంపారు కదా, లాఠీ చార్జీలు అయ్యాయి కదా. ఇమీడియట్ క్వశ్చన్సే, నువ్వు ఆన్సర్ చెప్పలేవు, పెద్ద ప్రశ్నలతో ఉంటారు. మోదీ అలా చెప్పడు. మోదీ ఏం చేస్తాడంటే చాలా సింపుల్ భాషలో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. దట్ ఈస్ ద పాయింట్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి సాయికృష్ణ గారి ఒపీనియన్స్, ఈ చర్చ మొత్తం మీరు కూడా వినుంటారు. సో మీ అభిప్రాయం కూడా ఏంటో ప్లీజ్ కామెంట్ బిలో. ముందుగా విపక్షం భారతదేశాన్ని అర్థం చేసుకుంటే కానీ వాళ్ళకి మోదీజీ అర్థం అవరు అనేది సాయికృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా ఏంటి ప్లీజ్ కామెంట్. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.